తారీఖు అప్పుడే వచ్చిందా? ఇక చచ్చినాం పోయి ఏం లేదు. ఇంటికి రాయి కట్టాలి, పాల బిల్లు ఇవ్వాలి, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, బదిలిచ్చిన వాళ్ళు అప్పులు తీరవాలి. ఇగో ఇన్ని తిప్పలుంటాయి 1వ తారీఖు వస్తే కదా. ఇక పిల్లలు ఉన్న వాళ్ళకి బడి ఫీజులు ఉండనే ఉండే. జీతం పడంగానే కారెట్ గీకి ఎవరికి ఎంత కట్టాలో అంత కట్టేటోళ్ళం. కానీ ఇప్పుడు జీతం పడుతుంది, బ్యాంకులో పైసలు ఉండయి, ఏటీఎంలో వెళ్ళాయి. కిరాయి కట్టకుంటేనేమో ఇంటి ఓనర్ అమ్మ గులుగుడు, బిల్లు ఇవ్వకుంటే పాలోడు పాలు పోయాడు, కరెంటు బిల్లు అయినా ఇంటి ముంగటికి వచ్చి నిలబడతాడు. అప్పించిన వాళ్ళు అడిగితే ఎట్లా కట్టాలనో తెలియదు. ఇగో ఇన్ని తిప్పలు ఉన్నాయి మనకు రేపటి సంది, ఎట్లా తీసుకుంటామో ఏమో. హోంవర్క్లా ఒక్క అక్షరం తప్పు పోతేనే ఎమ్మటే రబ్బర్తో తూల్పేసి మళ్ళా దిద్ది సరి చేస్తారు పిల్లగాన్లు. అట్లనే కొండపోతే టీచర్ తిడుతుందేమో అని భయం. కానీ మన పెద్ద బ్యాంకు ఆర్బీఐ ఆఫీసర్లు ఏ ముద్దరకం చేసిండ్రో చూడుండ్రి. 500 నోట్లను అచ్చు తప్పుకుతిండ్రు, చెకింగ్ కూడా చేయాలి. అట్లనే పంపిండ్రు హైదరాబాద్కి. అగో గాంధీ తాత ఇటు నవ్వుతున్నాడు, అటు ముఖం పెట్టి బాధపడుతున్నట్టే ఉండు. పబ్లిక్ తిప్పలు చూసి ముఖం మార్చిండేమో అన్నట్టుగానే ఉంది నోటు. నెత్తి వెనకాల కూడా జర్రంతా రంగు రుద్దిండ్రు. 500 అచ్చరాలు చెవుల కిందిపోయినాయి, ఎండితీగ మీదకి అచ్చరాలు ఎక్కినాయి. మీద అనేది కనబడతాం లేదు. ఇట్రోకు 3 సింహాలు గాంధీ తాత దగ్గరికి జరిగినాయి. తప్పులు తాళాలని తేలినాక 500 కోట్ల విలువైన 500 నోట్లను మళ్ళా వాపస్ తీసుకుపోయిండ్రు. మొదలే చెకింగ్ చేసి తీసుకొస్తే ఈ పాటికి మస్తు తిప్పలు తప్పు మనకు. ఈగేముంది, 2000 నోట్లు సరిపోను రాకపాయే, 500 లేకపాయే. సీతాం బాధపడుతుండ్రా పబ్లిక్. ఆడోటి ఎస్బీహెచ్ ఏటీఎంలే పనిచేస్తున్నాయి. నోట్ల వ్యాన్ వచ్చిందని తెలవంగానే కిలోమీటర్ లైన్లు కడుతుండ్రు 2000 కోసం. కడమ బ్యాంకుల ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోని ఎక్కిరిస్తున్నాయి. పోని బ్యాంకు పోయి తెచ్చుకుందామంటే సారీ సార్ బ్యాంకులో పైకం లేదు అని నిమ్మలంగా చెప్తుండ్రు ఆఫీసర్లు. అదేందయ్యా ఆరంలో 24,000 తీసుకోవచ్చని చెప్పారు కదా అని గట్టిగా అడిగితే, సార్ మీదికెళ్ళి వస్తేనే కదా సార్ మేము ఇచ్చేది, మేమైతే ప్రింటింగ్ చేయలేం కదా అని ఎంతో ఓపికతో అని చెప్పి మర్రగొడుతుండ్రు. పట్నంలోనే ఇట్లుంటే ఇక ఊర్ల పొంట పరిస్థితి ఎట్లున్నదో ఆలోచన చేయుండ్రి. బేరాల ముచ్చట మాట్లాడే వశం లేదు. పెద్ద దుకాణాలలో కూడా ఫ్యాన్లు బంద్ చేసుకొని కూర్చున్నారు. మన పరిస్థితి ఇట్లున్నది కానీ పట్నం మున్సిపాలిటీ వాళ్ళు చిన్నగా మురుస్తలేరు. పాత నోట్లతోని మొండి బకాయిలు కట్టే ఛాన్స్ ఇచ్చే వరకు బొచ్చడు ఆందోళన వచ్చింది. ఎక్కువ వసూలు చేసిన మున్సిపాలిటీగా మనోళ్ళే రికార్డు కొట్టేసిండ్రు. అట్లనే ఎవరో ఒకరు ఏదో ఒక పైరోవి చేసి ఎక్కువ కొత్త నోట్లు తీసుకొచ్చి రికార్డు కొట్టేస్తే బాగుండు.